జనరల్గా ఇమాజిన్ చేయండి, ఇక్కడ ఒక కింగ్డమ్ ఉంది, అంటే రాజ్యం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కింగ్డమ్ పేరు ఏ, అండ్ సెకండ్ ఇంకోటి ఉంది, దాని పేరు బి. ఓకే సో ఇప్పుడు ఏ కింగ్ కి బి కింగ్ కి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అన్నమాట. ఓకే చిన్న చిన్న బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు బి కింగ్ అయితే ఒకటి డిసైడ్ అయ్యాడు, ఓకే నేను 50,000 ఆర్మీని తీసుకుని వెళ్ళి ఏ మీద అటాక్ చేద్దాం అనుకున్నాను. అటాక్ చేద్దాం అనుకున్న తర్వాత బి కింగ్ ఏం చేశాడంటే వాళ్ళ మినిస్టర్స్ అందరినీ పెట్టి ఒక మీటింగ్ పెట్టి, ఓకే సో అందరూ ఏమంటున్నారు, ఆ అటాక్ చేయండి మనం గెలిచేస్తాము, మన ఆర్మీ పెద్దది అది ఇది అని మాట్లాడుతుంటే ఒక మినిస్టర్ మాత్రం లేచి అడిగాడు, అవతల పక్క ఏ కింగ్డమ్ యొక్క ఆర్మీ ఎంత అని. దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అంటే వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారో ఇలా తెలుసు కానీ అవతల పక్క ఎంతమంది ఉన్నారో తెలియదు. సో వీళ్ళు వెళ్ళిపోయారు 50,000 మంది, అవతల ఒక 3 లక్షల మంది 4 లక్షల మంది ఉంటే పరిస్థితి ఏంటి? వీళ్ళు ఓడిపోతారు కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఆ రాజు యొక్క సినారియో ఏంటనేది అర్థం కాదు. ఏ రాజు ఎలా ఉన్నాడు, అతని స్ట్రెంగ్త్ ఏంటి, అతని వీక్నెస్ ఏంటి ఏమీ తెలియదు. బట్ బి రాజు గురించి కంప్లీట్ గా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో ఇప్పుడు ఈ బి పర్సన్ కి ఏం కావాలి అంటే ఏ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్ కావాలన్నప్పుడు వాళ్ళు ఒక పర్సన్ ఎంచుకున్నారు. లెట్స్ టేక్ ఆ పర్సన్ నేమ్ వచ్చి సి అనుకుంది, ఓకేనా. ఈ సి పర్సన్ కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అతను ఏలోకి వెళ్ళాలి ఎవరికి తెలియకుండా, వెళ్ళి డేటాను తీసుకొని రావాలి. అంటే ఏంటి, ఎంత ఆర్మీ ఉంది, ఆ ఆర్మీ ఎక్కడెక్కడ ఉంది, అండ్ రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా మనం వచ్చేవాళ్ళు ఉన్నారో లేదా, ఈ 3 విషయాలు కనుక్కోవాలి. కనుక్కొని వచ్చి బికి ఇన్ఫార్మ్ చేయాలి ఈ సి అనే పర్సన్. సో ఏలోకి వెళ్ళాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాడు. ఏ దగ్గర ఒక 70,000 ఆర్మీ ఉంది, ఓకేనా. 70,000 ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 30,000 ఇటు ఉన్నారు, 30,000 ఇటు ఉన్నారు. 5 పక్క ప్రొటెక్షన్ పెట్టుకున్నారు, 5 ఇటు పక్క ప్రొటెక్షన్ గా పెట్టుకున్నారు. ఈ డీటెయిల్స్ అన్నిటిని కనుక్కున్నాడు. అండ్ రాజుకి వ్యతిరేకంగా ఒక 20-30 మంది మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళ డేటా కూడా తీసుకున్నాడు. ఎవరెవరికి ఏమేమి ఇస్తే అమ్ముడు పోవటానికి రెడీగా ఉన్నారో మొత్తం క్లియర్ గా కనుక్కున్నారు. కనుక్కొని ఆ డేటా మొత్తం తీసుకొచ్చి బి అనే రాజుకి ఇచ్చారు. ఓకే, వాళ్ళ దగ్గర ఇటు 5 ఉన్నారు, ఇటు 5 ఉన్నారు, ఇటు 30 ఉన్నారు, ఇటు 30 ఉన్నారు. సో ఇప్పుడు డెసిషన్ ఎవరు తీసుకుంటారు, అటాక్ చేయాలా వద్దని? డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే బేసికల్ గా సిపాయిలే రాజు కదా కదా తీసుకునేది. రాజు తీసుకుంటాడు కానీ బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లానింగ్ అన్ని తెలిసినాక వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు అని తెలుసుకున్నాక మనం ఎంతమందిని పంపాలి ఏం యూజ్ చేయాలనేది దాన్ని బట్టి రాజు డిసైడ్ చేసి చెప్తాడు. సో ఇక్కడ ఈ సి పర్సన్ రోల్ ఏంటి? C% రోల్ వచ్చేసి అనాలిసిస్ చేయడం, ప్లానింగ్ అనాలిసిస్ అంతే కదా. అంటే ప్లానింగ్ అనాలిసిస్ కంటే ముందు అతనికి ఇచ్చిన మెయిన్ టార్గెట్ ఏంటంటే డేటాని కలెక్ట్ చేయాలి. ఓకే, కలెక్ట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి? ఆ డేటాని అనాలిసిస్ నెక్స్ట్ దాన్ని అంటే డేటాని కలెక్ట్ చేసి అనాలిసిస్ చేయాలి. బట్ అతను డెసిషన్ తీసుకోగలడంటే ఏం తీసుకోలేదు, జస్ట్ ఆ రిపోర్ట్ మాత్రమే రాజుకి ఇవ్వాలి. ఏం చేయాలనేది డిసైడ్ చేసేది రాజు, ఓకేనా. సో ఇక్కడ ఈ సి పర్సనే డేటా అనలిస్ట్ అనమాట. ఓకే, అండ్ ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఇతను ఒక బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ దగ్గర జనరల్ గా ఏముంటాయి, మనీ అండ్ ఐడియాస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పుడు అతను మనీ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా రాదా, అతను చేస్తున్న బిజినెస్ మీద ప్రాఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఈ రిపోర్ట్ అంతా ఇవ్వాల్సింది ఎవరు? ఈ రిపోర్ట్ అంతా ఇవ్వాల్సింది కలెక్ట్ చేసినోడు కదా, అనాలిసిస్ అవన్నీ చేసినోడు కదా, ఆ రిపోర్ట్ ఇవ్వాలి.
డెసిషన్ అతని చేతిలో ఉండదు, బట్ రిపోర్ట్స్ మాత్రం ఆ డేటా అనలిస్ట్ ఇవ్వాలన్నమాట. సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది. రియల్ టైంలో కూడా ఒక డేటా అనలిస్ట్ ఆల్వేస్ రిపోర్ట్స్ మాత్రమే తయారు చేస్తారు అనాలిసిస్ చేసి. డెసిషన్ ఎప్పుడు కూడా బిజినెస్ మేనేజ్మెంట్దే ఉంటుంది. ఇతను కావాలంటే ఇతని రిక్వైర్మెంట్స్ అండ్ రికమెండేషన్స్ చదవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అన్నట్టు చెప్పొచ్చే తప్పితే అంతకు మించి ఇతని దగ్గర అయితే ఇంక ఏది ఉండదు. ఓకేనా? సో మీరు ఒక బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు ఉండే మెయిన్ సినారియో ఏంటంటే అనాలిసిస్ చేయటం మాత్రమే అనమాట మీ పార్ట్. లెట్స్ టేక్, ఇప్పుడు నా దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంది బ్రో. ఆ టిఫిన్ షాప్లో నా దగ్గర 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? ఈ 3 ఎంప్లాయీస్లో కూడా ఒకరికేమో గుడ్ రేటింగ్ ఉంది, అంటే ఎక్సలెంట్ వర్క్ చేస్తాడన్న రేటింగ్ ఉంది. ఇంకొకరికేమో యావరేజ్ రేటింగ్ ఉంది, ఇంకొకరికేమో ది బెస్ట్ రేటింగ్ ఉంది. సో ఇది పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి అని. ఓకేనా? ఈ ముగ్గురులో గుడ్ రేటింగ్, యావరేజ్ రేటింగ్, ఇంకో వ్యక్తికి అయితే బ్యాడ్ రేటింగ్ ఉంది. అండ్ నేను 4 ఐటమ్స్ అమ్ముతాను ఫుడ్లో. 1 ఇడ్లీ, 2 పూరి, 3 ఉప్మా, 4 దోశ. బ్రో 1 మినిట్. నవీన్ చెప్పు. సారీ సో జనరల్ గా ఈ ఆఫీస్ లో కూడా సావదు ఫోన్ చేసి. బిజీయా? సరే కానీ ఓకే. సో ఫస్ట్ ఉప్మా, సెకండ్ది ఇడ్లీ, థర్డ్ దోశ ఇలా అనుకున్నాం. మూడోది 4వది పూరి. సో ఇప్పుడు నేను ఉప్మా డైలీ 150 ప్లేట్స్ చేస్తున్నా. కానీ నాకు ఎన్ని పోతున్నాయి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 30 to 40 ప్లేట్స్ సేల్ చేస్తున్నాను. బట్ ఇడ్లీ దోశ డైలీ 150 చేస్తున్నాను, 150 కూడా కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ ఏం చూడబడలేదు, జస్ట్ ఆ థియరీ గుర్తుపెట్టి. సో పూరి కూడా జస్ట్ 150 చేస్తున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ దీనికి మాత్రం 180-190 కస్టమర్స్ వస్తున్నారు. అంటే కొంతమందికి మనం ఫుడ్ సప్లై చేయలేని స్థితిలో ఉన్నాం, సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అనమాట, వచ్చి తీసుకోకుండానే. అవును. సో బేసికల్ గా నువ్వు ఏం చెప్తున్నావు అంటే మనం అమ్మే దాంట్లో ఏది ఎక్కువ పోతుంది, ఏది మిగిలిపోతుంది, ఏది షార్టేజ్ అవుతుంది అనాలిసిస్ చేసి మనము దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఇది నా సినారియో బ్రో. అంతేనా? నేను డైలీ 100 రూపీస్ స్పెండ్ చేస్తుంటే నాకు మిగులుతుంది 120 లేదా 115 మిగులుతుంది అంతే. నేను ఈ ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఈ మార్జిన్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు?
నేను ఏవైతే తక్కువ సేల్ అవుతున్నాయో తక్కువ చేస్తాను. అంటే ఇప్పుడు 50 ఇప్పుడు ఉప్మా ఇంకో ఎగ్జాంపుల్ 50 150 దగ్గర నుంచి ఓన్లీ 30 ఇది సేల్ అవుతున్నప్పుడు 150. అది నేను 40 చేసేసుకుంటాను. ఓకే. ఓకే. నేను జనరల్‌గా ర్యాండమ్‌గా చెప్తున్నా. 150 నుంచి నాకు 30 మిగులుతున్నాయంటే నేనేం చేస్తానంటే ఒక 130 వరకే నేను చేస్తా. 10 ఒక లీజర్‌గా వదిలేస్తా. చూద్దాం 10 ఎట్లుంటదో ర్యాండమ్‌గా. ఏవైతే ఎక్కువ సేల్ అయ్యి వచ్చి రిటర్న్ ఎళ్ళిపోతారో ఆ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తా. ఎట్లా ఇంక్రీజ్ చేస్తా? నేను వీకెండ్ పూట ఎక్కువ మంది జనాలొచ్చి ఎళ్ళిపోతున్నారా? లేదా వీక్ డేస్‌లో కూడా అదే సినారియో అయితుందా? దాన్ని బట్టి నేను ఒక అనాలిసిస్ తీసుకొని అవి హ్మ్. 150 ప్లేట్స్ కాస్త 200 ప్లేట్స్ చేయనీకి చూస్తా. ఏవైతే ఎక్కువ నాకు ప్రాఫిట్స్ హ్మ్. ఇస్తున్నాయో అంటే ఎక్కువ సేల్ అయితున్నాయో అవి. మిగతావి బ్యాలెన్స్‌డ్‌గా చేస్తా. అండ్ ఇంకొకటి అదొక్కటే కాదు. ఏ ఐటెమ్ మీద ఎక్కువ ప్రాఫిట్ ఉన్నదో దాని మీద కూడా నేను మార్జిన్ కూడా ఆలోచిస్తాను. ఎట్లా మార్జిన్ తీసుకోవాలనేది. అంటే ఏ ఐటెమ్ మనకి రూ. 10 అయ్యేది మనం హ్మ్. రూ. 30కి అమ్ముతాం. అంటే రూ. 20 ప్రాఫిటే కదా మనకి. రూ. 10 అయిపోయేది. ఓకే. ఆ అనాలిసిస్ కూడా నేను కరెక్ట్. చేస్తాను. సో ఇప్పుడు కరెక్టా? 4 ఐటమ్స్ కాబట్టి అనాలిసిస్ చేశారు. బట్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అనేది డైలీ 1 చాలా బిలియన్ ఉన్నాయనుకో అంటే 100 కోట్ల పైగా ఉండే డేటాను స్టోర్ చేస్తది. ఇదంటే మీరు నోట్ లెక్కేశారు బ్రో. ఈజీగా అయిపోయింది. మరి 1 బిలియన్ డేటా ఉండేదాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? దాన్ని నోట్ అయితే లెక్కేయలేం కదా! కష్టము అది ఎక్సెల్ కూడా దానికి ఎక్సెల్ కూడా కెపాసిటీ తీసుకోలేదు. ఎక్సెల్ కూడా 10,48 హ్యాక్ రోస్. అయితేనే ఉంటది. ఐ మీన్ 10,48,000 రోస్. బట్ ఇప్పుడు 1 బిలియన్ డేటా ఉంది. దీన్ని మనం నోట్తో లెక్కేయలేము. ఇంకెలాగా చూడలేము. సో ఇప్పుడు మన సినారియో ఏంటి? అవును. మనం సినారియో ఏందంటే ఇప్పుడు మీరు సో ఎక్సెల్‌లో టూల్ దానికంటూ యూజ్ కొన్ని చేస్తాం. అదే పవర్ టూల్స్ బిఐ. యూజ్ చేస్తాం. సో ఈ టూల్స్ లో చాలా ఉన్నాయి. అదే. జనరల్ గా ఒక్కటి చెప్పండి. ఇది చెప్పండి. ఇది నాకు గావాలి. ఇప్పుడు పవర్ బిఐ గాకుండా పవర్ బిఐ లెక్క హ్మ్. మార్కెట్‌లో ఏమేమున్నాయనేది ఒక నాలెడ్జ్ ఇయ్యండి. ఎందుకు పవర్ బిఐ బెస్ట్ అనేది గూడా మీరు ఆ, చెప్పండి. మిగతా ఎందుకు అంటే ఓకే. నాకు బేసిక్ నాలెడ్జ్. ఓకేనా? సో జనరల్ గా మనం ఫస్ట్ ఉండే టూల్ ఎక్సెల్. సో ఓకే. బట్ ఎక్సెల్ లో మనకి ఏమైపోయిందంటే బై మిస్టేక్ వీడు 10,48,000 రోసే ఇచ్చాడు కాబట్టి రియల్ టైం కి అది వర్త్ కాదు. తర్వాత మనకి ఉండే నెక్స్ట్ టూల్ వచ్చి ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఇది టూల్ టూల్ ఎస్‌క్యూఎల్. ఓకే. అంటాం కంటే సర్వర్ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ డేటా. డేటాని అనాలిసిస్ చేయటంలో ఇప్పటికి ఎస్క్యూఎల్ మించింది లేదు. కాకపోతే ఇక్కడ ఎస్క్యూఎల్ లో చార్ట్స్ అవి ఎస్‌క్యూఎల్. ఏముండవు. ఓకే. జస్ట్ అనాలిసిస్ చేస్తాం. రిపోర్ట్ లో చార్ట్స్ రావు. జస్ట్ వాల్యూస్ వస్తాయి, నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ మనకు ఉండేది ఓకే. క్లిక్. సో ఈ రోజుకి బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం యూజ్ చేసేది క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్. అంటే రెండు ఒకే క్లిక్ వ్యూ. సో ఈ క్లిక్ వ్యూ. రోజుకి బ్యాంకింగ్ ఓకే. సెక్టర్ డేటా అంటే వేల కోట్ల డేటాను డీల్ చేసే కెపాసిటీ ఉన్న టూల్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్. నెక్స్ట్ మనకుంది ట్యాబ్లు. ఓకే. ట్యాబ్లు టాబ్లూ. అనే ఓకే. టూల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్. కాకపోతే ఏంటంటే కొద్ది కాస్ట్లీ అనమాట. అంటే పవర్ బిఐ దేనికి ఎలాగో టాబ్లూ? ట్యాబ్లు అంటే అలాగే, ఎక్సెల్ కొంచెం ఎలాగో నాకు ట్యాబ్లు నాలెడ్జ్. అలాగే. అంటే ఇవన్నీ రిపోర్టింగ్ టూల్స్ అనమాట. ఓకే. మొన్న మీరు ఒకసారి ఒక మాట అన్నారు, ఓకే. లాకర్ కీ అని. ఐ విల్ లోకర్. అది కూడా లుకర్సప్. ఓకేనా. ఏదో. సో జనరల్ గా గూగుల్ స్టూడియోస్ ఒకటి. సో అది కూడా వన్ ఆఫ్ ద హ్మ్. బెస్ట్ అనమాట రిపోర్ట్స్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఓకే. దీంట్లో ఈజీగా అయిపోతుంది డాష్ బోర్డ్స్. మిగతా వాటిలా కష్టపడాల్సిన పని ఉండదు. ఇది నేర్చుకోవడానికి కూడా నాకు తెలిసి ఓకే. మ్యాక్స్ 10 రోజులు కూడా పడుతుంది. పర్ఫెక్ట్ అయిపోవచ్చు ఎక్స్పర్ట్ లెవెల్లో. అంత ఈజీగా ఉంది. ఇది ఏది పవర్ మన బిఐ కాదు, ఇదా పవర్ తర్వాత బిఐ? వచ్చేది పవర్ బిఐ. అది ఓకే. ఈజీగా ఉంటుంది లుకర్స్ అంటే జల్దీ నేర్చుకోవటానికి. అయిపోతదంటారు. అండ్ డాష్ బోర్డ్స్ మేకింగ్ కూడా బెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది పవర్ బిఐ. ఓకే. దాని తర్వాత కొన్ని ఏఐస్ ఉంటాయి. ఓకే. ఈ ఏఐస్ ఏంటంటే అసలు మీకు ఐ మీన్ ఓకే. ఒక మనిషితో పని లేదు. మీరు డేటా ఇచ్చేస్తే అదే డాష్ బోర్డ్ రెడీ చేసి ఇచ్చేసి, మేబీ ఒక ఎంప్లాయీకి ఇచ్చే హుహు. శాలరీతో పోల్చుకుంటే దాని యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ 1600 ఉంటుంది. అండ్ ఒక్కో డాష్ బోర్డ్ని విత్ ఇన్ మినిట్స్లో హుహు. చేసేసింది.
ఓకేనా? సో ఇవి మనకి మెయిన్గా ఉన్న ఓకే. టూల్స్. సో ఎక్సెల్ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం అంటే దాని లిమిటేషన్స్ వల్ల. ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం అంటే కోడింగ్ ఉంటుంది అండ్ కొద్దిగా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. అవును. క్లిక్ ఎందుకు మనం క్లిక్ జోలికి పోవట్లేదు అంటే క్లిక్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అయినప్పటికీ పవర్ బిఐతో పోల్చుకుంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది నేర్చుకోవడానికి. ట్యాబ్లు బెస్ట్ కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ 10 రూపాయలు దొరికితే ట్యాబ్లెట్. ట్యాబ్లు ఓకే. కోసం 150 పెట్టాలి. సో ఏ బిజినెస్ మైండ్ అయినా ఎలా ఆలోచిస్తుంది? 150 పెట్టినా 10 రూపాయలు పెట్టినా సేమ్ సమోసా వచ్చింది, సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ అన్నప్పుడు 10 రూపాయలు తీసుకుంటాను. ఓహో! అంటే బెస్ట్ ట్యాబ్‌లు లేదు ఎందుకు అంత జనరల్ గా ఎక్స్‌పెన్సివ్ అంటే పవర్ బిఐ ఏమైనా అనేది అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయా మైక్రోసాఫ్ట్ ఏమన్నా? తోటిది, అందువల్ల అది తక్కువ రేట్కి ఇస్తుంది. హుహు. ఇప్పుడు హాట్స్టార్ ఐడియా ఉందా? ఓకే. అది కూడా అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లాంటిదే, హాట్‌స్టార్ కానీ అది ఐడియా ఉంది. ఎందుకు అవును. తక్కువ రేట్కి వచ్చింది? జనరల్ మనకైతే ఫ్రీగా వచ్చేసింది. ఎందుకంటే జియో వాడిది, వాడికి ఇనిషియల్ మనీ కంటే వాడు టూల్ ఎక్కువ మంది యూజ్ చేయటం కావాలి. అవును. అందుకనే పవర్ బిఐకి ఇనిషియల్ గా తక్కువ రేట్ పెట్టాడు, హ్మ్. ఇంకా అసలు రేట్ ఇంక్రీజ్ చేయలేదు. ఆ లాకర్ అనేది బెస్ట్ టూలే, హుహు. కాకపోతే సెక్యూరిటీ ఫీచర్స్, ఆటో రిఫ్రెష్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. పవర్ బిఐతో పోల్చుకుంటే అంత ఎఫిషియంట్ అండ్ పవర్ఫుల్ హుహు. టూల్ కాదు. అందుకని పవర్ బిఐ చూస్తాం. ఇక్కడన్న ఎక్సెల్ కానీ హుహు. ఎస్క్యూఎల్ కానీ పవర్ బిఐ కానీ మూడు కలిపి ఎంఎస్ అదే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడిది. హుహు. ఓకేనా? సో హుహు. దాని వల్లే మనకు పవర్ బిఐ తక్కువ రేట్కి వచ్చింది, ఓకే బ్రో. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడి చాలా తక్కువకి ఇస్తారు. ఇనీషియల్ గా ఫ్రీగా కూడా ఇస్తారు కొన్ని రోజులు. హుహు. అలా కాదు, కొన్ని అదే ఫ్రీ ఇనీషియల్ 1 గా మంత్, 2 రిలీజ్ మంత్స్ ఇస్తాడు చేసినప్పుడు గదా! చాలా ఏళ్ళ పాటు ట్రయల్ ఫ్రీగా పీరియడ్. ఇస్తారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆ తర్వాత రేట్లు పెంచుకుంటూ వెళ్తారు. ఓకే. సో ఉన్నట్లోకి మనం పవర్ బిఐని హుహు. ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే యాజ్ ఇట్ ఈస్ ఎక్సెల్ లాగే ఉంటుంది. ఎక్సెల్ 100% వచ్చిన వాళ్ళకి పవర్ బిఐ హుహు. నేర్చుకోవడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ పట్టే టైం 1 వీక్ to 10 days. ఒక ఎక్సెల్ రాని పర్సన్ పవర్ బిఐ నేర్చుకోవడానికి పట్టే టైం ఓకే. 45 days. ఎక్సెల్ 45 పర్ఫెక్ట్గా డేసా? వస్తే మీకు పట్టే టైం 1 వీక్ గట్టి హుహు. కష్టపడితే. లేదు డైలీ 1 అవర్ 1.5 hour టైం ఉంది అనుకుంటే 10 days ఓకే. పట్టిద్ది అంతే. అందుకే ఎక్సెల్తో కలిపి పవర్ బిఐ నేర్చుకోవాలి ఎప్పుడైనా. హుహు. ఎక్సెల్‌తో పవర్ బ్రో మళ్ళా ఒక్క ఓకే. కొంచెం ఆఫీస్ కాల్ వస్తుంది. మళ్ళా చేస్తాను. థాంక్స్. ఒక 1 మినిట్ ఏమనుకోకండి. లంచ్ అయిందా బ్రో? అవును బ్రో. సిస్టమ్ నిన్న నైట్ ఎట్లా అయింది, అసలు ఏం పని చేయాల. అది అయిపోయింది దాని పని. సెకండ్ హ్యాండ్లో ఇంకోటి తీసుకోవచ్చుగా. అదే సలహా ఇద్దాం అనుకున్నా, బాగోదేమో అని చెప్పి ఆగి. సారీ బ్రో. కంటిన్యూ చేయండి. ఓకే. ఏమనుకోకండి. సో వస్తున్నాను ఇది మీకు కాల్స్. సినారియో. మనకి కంటిన్యూ ఇన్ని టూల్స్ ఉన్నాయి. కంటిన్యూ రియల్ చేయండి. గా సారీ. మాట్లాడితే ఆ పవర్ బిఐలో ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పవర్ బిఐ పైథాన్ కలిపి చేసుకోవచ్చు, పవర్ బిఐ ఆర్ కూడా కలిపి చేసుకోవచ్చు. సో ఇప్పుడు అసలు పవర్ బిఐ అనేది ఓకే. ఏంటిది, ఎందుకు వచ్చిందో చూద్దాం. ఎక్సెల్లో 2009లో కొత్త ఫ్యూచర్ ని ఓకే. తీసుకొచ్చారు. ఆ ఫ్యూచర్ పేరు ఏంటంటే పవర్ పివోట్. హుహు. పవర్ పివోట్ అంటే మీరు పవర్ మేనేజ్ పిఓ. మోడల్స్ చేస్తారు చూసారా అంటే ఆ పవర్ పివోట్ అనేది అవును. 2009లో ఎక్సెల్ ఉంది గదా! ఇంట్రడ్యూస్ మనకిది. చేశారు. మంచి పవర్ఫుల్ థింగ్ అనమాట. కాకపోతే హుహు. ఎవరు యూజ్ చేయట్లా. చాలా మంచిది, మార్కెటింగ్ లేక ఎవరు యూజ్ చేయట్లా. సినారియో అంత బాగా లేదు పవర్ పివోట్ కి అనుకున్న ఓకే. టైంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పవర్ పివోట్ ని ఒక రియల్ టైం టూల్ లా మార్చాలి అనుకున్నారు. 2013లో పవర్ పివోట్ మీద వర్క్ చేస్తా ఓకే. 2015కి ఒక న్యూ టూల్ ని క్రియేట్ చేశారు. ఆ న్యూ టూల్ పేరే పవర్ బిఐ. హుహు. సో ఇక్కడ బిఐ అంటే మీనింగ్ పవర్ ఏంటి బిఐ. అంటే ఓకే. బిజినెస్ ఇంటెలిజెన్స్ అని.
బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఇందాక మీరు టిఫిన్ షాప్ కాడ ఎగ్జాంపుల్ ఓకే చెప్పారు. మనం లాస్ వచ్చేది కట్ చేస్తాం, వీకెండ్స్ లో క్వాంటిటీ పెంచుతాం, తక్కువ ప్రైస్ తో తక్కువ ప్రైస్ తో మనం మేకింగ్ చేసి ఎక్కువ ప్రైస్ అమ్మేదాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుని దాన్ని అమ్మటానికి చూస్తాం. ఇలా మీరు చెప్పారు కదా, అలా బిజినెస్ కి సంబంధించిన దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఆ డేటాను తీసుకొని అనాలిసిస్ చేసి మనం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవటం అనమాట. ఓకేనా? మరి పవర్ అనేది పదం ఎందుకు వచ్చింది? ఓకే బ్రో, అది 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 బిఏ అర్థమైంది అంటే అది. బిజినెస్ పవర్ పవర్ అనేది పవర్ తెలియదు, అనేది బట్ పవర్ పవర్ పివోట్ పివట్ నే నుంచి వాడు వచ్చింది రెప్లికేట్ కాబట్టి చేసింది కాబట్టి అది పవర్ బిఐ తీసుకొచ్చాడు అని నేమ్ అనుకుంటున్నాను. పెట్టాం. ఐ మీన్ ఇస్కర్. అంతే ఓకేనా? కదా, అంటే పవర్ బిఐ నా అనే గెస్ నేమ్ అందుకే చేసినాను, ఐఎమ్ వచ్చింది. నాట్ షూర్. కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ పవర్ పివోట్ ఫేమస్ అయింటే మనం ఈరోజు ఈ టూల్ చూసిండేవాళ్ళం వాళ్ళం కాదు. అది ఫేమస్ కాలేదు కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రియేట్ చేసిందే పవర్ బిఐ. అంటే ఇప్పుడు మీకు మీనింగ్ ఏంది? ఎక్సెల్ లో ఉన్న ఒకే ఒక టాపిక్ అనేది ఒక టూల్ గా మారింది జనాలు నెగ్లెక్ట్ చేయటం వల్ల. సో ఇప్పుడు పవర్ బిఐ అని మిమ్మల్ని వాట్ ఈస్ పవర్ బిఐ అంటే మీరు ఏం చెప్తారు? పవర్ బిఐ ఈజ్ ఎ పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ which will collect data, analysis and ఓకే, gives reports. డేటాని కలెక్ట్ చేసి అదే విచ్ ఇస్ కలెక్టెడ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ రిపోర్ట్ ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ ఎ డేటా ప్రెజెంటబుల్ తీసుకుంటాం, మేనర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం, రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ రిపోర్ట్ ని అవతల వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. సో పవర్ బిఐ అంటే అది ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఒక డేటా మీద మనం రిపోర్ట్స్ ఎందుకు తయారు చేస్తాం అనేది అర్థమైంది మీకు బ్రో. క్లారిటీ ఉందా? సో ఎందుకు రిపోర్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంది, కంపెనీ ఏ, కంపెనీ బి అని. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హోటల్ ఉంది, దాంతో పాటు ఒక టీ షాప్ ఉంది. హోటల్ నేమ్ వచ్చి సిఈ, టీ షాప్ నేమ్ వచ్చి టీ. ఇప్పుడు నాకు ఈ 4 ఉన్నాయి, నా దగ్గర మనీ ఉంది, నేను ఈ 4ని మేనేజ్ చేస్తున్నా. బట్ నాకేందనేది క్లారిటీ లేదు. అసలు ఆ బి మీద ఎంత వస్తుందో తెలుసు కానీ దేని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ లాసెస్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. పేరుకైతే మనీ వస్తున్నాయి, ఒక్కోసారి లాస్ వస్తుంది, ఒక్కోసారి ప్రాఫిట్స్ వస్తుంది, కానీ క్లారిటీ లేదు. అసలు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక డేటా అనలిస్ట్ తీసుకుంటాను. సో ఈ డేటా అనలిస్ట్ పని ఏంటి? సో ఉన్న డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసి డేటా మొత్తం గ్యాదర్ చేసి వాడు అనాలిసిస్ చేసి వాడు మనకంటూ ఒక అనాలిసిస్ రిపోర్ట్ చేసేటట్టు ఒక రిపోర్ట్ చేసేయాలన్నమాట. క్రియేట్ చేస్తాడు. అంటే అలా మొత్తం రిపోర్ట్ చేసిస్తే నాకు ఈజీగా అర్థమైంది. సో బట్ నాకేంటంటే నేను చదువుకోలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీలు పెట్టాను, అవి పెట్టాను, ఇవి పెట్టాను, సక్సెస్ అయ్యాను, కానీ నాకు అసలు ఈ టూల్స్ ఓకే, ఏంటి అయ్యేంటి ఏం తెలియదు. నాకు తెలియనప్పుడు నాకు ఏ విధంగా రిపోర్ట్ చేస్తే ఈజీగా అర్థమైంది? విజువలైజేషన్ ప్రెజెంటబుల్ వేలో చేస్తే చేస్తాయి. నాకు ఇప్పుడు ఈజీగా ఎగ్జాంపుల్ అర్థమైంది. గ్రాఫ్స్, పైవట్ టైప్ మీరు డాష్ కోడ్లు బోర్డ్స్. రాస్తారు, నాకు చెప్తారు ఈ కోడ్ రన్ రైట్ చేస్తే రైట్ ఇరిపోయి ఈ డేటా వచ్చింది, ఈ కోడ్ రన్ చేస్తే ఈ డేటా వచ్చింది, ఈ కోడ్ రన్ చేస్తే ఈ డేటా వచ్చింది అని చెప్తారు. నాకు అంత ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే నేను ఎందుకు డేటా అనలిస్ట్ పెట్టుకోవాలి? అవును, నాకు ఇవన్నీ వద్దు. ఏం చేస్తాం అనేది జస్ట్ ఒక సెకండ్ చూసి నేను డెసిషన్ అంతే. తీసుకోవాలి. చూసి డెసిషన్ తీసుకోవాలంటే నా ముందర ఉండే ఆప్షన్ ఏంటంటే విజువలైజేషన్ ఇస్ ద బెస్ట్ అనమాట. చూడంగానే నాకు క్లారిటీ రావాలి, నేను ఏం చేస్తున్నాను, ఏం చదివాను అనేది నాకు క్లియర్గా తెలిసిపోవాలి. ఓకేనా? అప్పుడు నాకు ముందర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే విజువలైజేషన్ టూల్స్ అనమాట. సో ఇందా చెప్పిన దాంట్లో ఒక ఎస్క్యూఎల్ తప్పితే మిగతా అన్ని విజువలైజేషన్ టూల్స్. మరి ఇప్పుడు పవర్ బిఐ ఎందుకు?
అన్ని విజువలైజేషన్ టూల్స్ అన్నాం కదా, మరి పవర్ బిఐ ఎందుకు అంటే కాస్ట్ ఎఫిషియన్సీ. ఓకే, ఇంకొక న్యూ డ్రాయింగ్ ప్యాడ్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ అది ఇంకొకటి ఏంటంటే ఎంత డేటా అన్ని ఉన్నా ఐ మీన్ పవర్ బిఐ ఎక్సెల్ హ్యాండిల్ తప్పితే మిగతా చేయగలుగుతుంది, టూల్స్ బట్ అన్ని నాట్ చేస్తాయి ఎక్సెల్. బ్రో. అదర్ టూల్స్ మెయిన్ చేయలేవు. గా మనకు వచ్చేది కాస్ట్ ఎఫిషియన్సీ. రెండోది ఇక్కడ 99+ వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ని మనం పవర్ బిఐలో లోడ్ చేయొచ్చు. అదే ట్యాబ్లెలో అయితే 80, ఇంకా ఒక్కొక్క టూల్లోకి వెళ్ళేసరికి కొద్దిగా తగ్గుతూ వస్తాయి అకౌంట్. ఓకేనా. అండ్ ఇక్కడ రకరకాల చార్ట్స్ ఉంటాయి కంపేర్ టు అదర్, ఇక్కడ మోర్ చార్ట్స్ ఉంటాయి అనమాట మనకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, అసలు విజువలైజేషన్ కోసమే క్రియేట్ చేసిన టూల్ కాబట్టి బిఐని యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ నాలుగుటి వల్లే మనం పవర్ బిఐని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ నాలుగిట్లో ఈ కాస్ట్ ఎఫిషియన్సీ అనేది మెయిన్. అసలు ఆ పవర్ బిఐ కూడా అతను ఓకే. అందరు పెట్టినట్టే 35,000 సంవత్సరానికి 40,000 పెట్టుంటే మనం పవర్ బిఐ యూజ్ చేయం, ఇంకోటి ఏదో ఒకటి చూస్తున్నాం. ఓకేనా. సో తక్కువ రేట్కి వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్, అండ్ 99 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ తీసుకోగలం అనేది సెకండ్ కాన్సెప్ట్. ఓకేనా. వీటి వల్లే మనం మెయిన్గా పవర్ బిఐని యూజ్ చేస్తాం. ఓకే, పవర్ బిఐని యూజ్ చేస్తా ఉన్నాం, బాగానే ఉంది. అసలు పవర్ బిఐలో ఏముంటాయి? సో జనరల్గా మీరు చెప్పండి, ఎక్సెల్లో ఏముంటాయి? ఓకే. ఎక్సెల్ ఏముంటాయి? పైవట్ టేబుల్, ఫార్ములాస్ అంటారా, లేకుంటే గ్రాఫ్స్, చార్ట్స్, బార్ చార్ట్, పై చార్ట్, డోనట్ చార్ట్స్, జనరల్ గా ఎక్సెల్ ఏమున్నాయి అని మిమ్మల్ని అడిగితే ఫార్ములాస్ మీరు యూజ్ ఏమని చేయొచ్చు, చెప్తారు? పవర్ క్వరీ ఎడిటర్, పవర్ డాష్ పివోట్, బోర్డ్స్ ప్రిపేర్ చేయొచ్చు. మ్యాక్రోస్, దాంతో పాటు నార్మల్ ఎక్సెల్, ఇట్లా చెప్పాలి. ఓకే. పివోట్ టేబుల్స్. అంటే ఏంటి అంటే సపరేట్ గా వచ్చాయి అనమాట. ఎక్సెల్లో మీరు పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ చేస్తే న్యూ టూల్ లాగా ఓపెన్ అయింది, మేనేజ్ మోడల్ ఓపెన్ చేస్తే న్యూ టూల్ లాగా ఓపెన్ అయింది, మ్యాక్రోస్ ఓపెన్ చేస్తే ఎక్సెల్ నుంచి ఇంకో న్యూ టూల్ లాగా ఓపెన్ అయింది కదా. వీటిని కాంపోనెంట్స్ అంటాం, ఎక్సెల్లో ఉండే కాంపోనెంట్స్ అని అంటాం. అలా పవర్ బిఐలో ఏముంటాయి? ఓకే. సో మీరు ఎక్సెల్లో ఏదైతే పవర్ చూసారో బిఐలో నాకు తెలియదు ఫస్ట్ది అంటే పవర్ క్వరీ ఎడిటర్. పవర్ బిఐలో మీరు చెప్పాలి. పవర్ క్వరీ ఎడిటర్లో ఏం చేస్తాం జనరల్ గా? ఓకే. పవర్ క్వెరీ ఎడిటర్లో మొత్తం ఫార్ములాస్ తో యూజ్ చేసేటివన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉంటాయి మనకి. అంటే మనం ఫార్ములాస్ రాయడం కంటే ఆడ ఆబ్వియస్లీ ఇన్బిల్ట్ గా ఉంటాయి. మనం ఖాళీ డేటాని ఓకే. సో లోడ్ ఇక్కడ చేసుకోవాలి. అంటే అక్కడ మళ్ళా లోడ్ మొత్తం చేసి చేసినాక మనకు అన్లోడ్ కావాల్సిన చేసుకోవచ్చు. ఇనిషియల్ క్లీనింగ్ అంతా చేసి మళ్ళీ ఎక్సెల్లోకి లోడ్ చేసుకుంటాం. సో ఎక్సెల్లో పవర్ క్వరీ ఎడిటర్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ పవర్ అంతే. బిఐలో కూడా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్, హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలం, వ్యూ ఆప్షన్స్ కూడా లైన్లో యాజ్ ఓకే. ఇట్ ఈస్ ఉంటుంది. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒక 5 to 6 ఆప్షన్స్ పెరుగుతాయి అంతే. ఓకే. సో నెక్స్ట్ ఎక్సెల్లో ఉండే ఇంకో కాంపోనెంట్ ఏంటిది అంటే పవర్ బిఐ డెస్క్టాప్ అంట. పవర్ బిఐ డెస్క్టాప్ అంటే మనం ఎక్కడైతే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తామో ఆ ప్లేస్నే పవర్ బిఐ డెస్క్టాప్ అంట. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకి చార్ట్స్, ఫిల్టర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేముంటాయి. ఓకే. అక్కడి నుంచి మనం ఏం చేస్తాం అంటే రిపోర్ట్స్ అన్నిటిని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అంటే పవర్ క్వరీ ఎడిటర్ లో క్లీనింగ్ అంతా చేసి పవర్ బిఐ డెస్క్టాప్ లో మనం డాష్ బోర్డ్స్ చేస్తాం. కాకపోతే ఎక్సెల్ తో పోల్చుకుంటే పవర్ బిఐలో డాష్ బోర్డ్ చేయడానికి మనకి పట్టే టైం అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ. ఎందుకంటే పవర్ బిఐ ఈజ్ జస్ట్ మేడ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. నెక్స్ట్ మనకు ఉండేది డేటా మోడల్. డేటా మోడల్, అవును. అంటే సేమ్ చార్ట్స్, అంటే మనం అది చేస్తాం చూడు, కంబైన్ చేయడం, డేటాని కంబైన్ చేయడం, రెండు వేరే టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం కదా మనం. అప్పుడు కస్టమర్ ఐడి రిలేషన్ బిల్డ్ చేస్తాం, అదంతా ఉండేదాన్ని డేటా మోడల్ అంటాం. రైట్.
ఓకేనా? సో రైట్. ఎక్సెల్ ఎలా ఉందో అలానే ఉంటుంది యాస్టీస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ 99% వర్క్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. మీరు వచ్చి రిలేషన్ బిల్డ్ చేయగలరు. డేటా లోడ్ చేయగానే అదే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం. మీరు ఓవర్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి రిలేషన్ బిల్డ్ అయిందా లేదా అనేది చూస్తారు. ఓకేనా? సో అంటే ఇక్కడ మీరు చేసే డాష్ బోర్డ్స్తో సహా చార్ట్లో ఉండే ఓకే. ఆప్షన్స్, కలర్స్ అన్నీ కూడా మీరు ఎక్సెల్లో చూసినట్టే ఉంటుంది. ఒక స్టేజ్లో అనిపిస్తుంది ఓకే యాస్టీస్ ఎక్సెల్ లాగా ఉంది కదా అని. కాకపోతే ఏంటంటే డేటా ఎంటర్ చేయటం అట్లాంటి ఆప్షన్లు ఉండవు, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. డేటాను కొత్తగా ఎంటర్ చేయకూడదు. ఓ మనం ఎడిట్ ఆల్రెడీ చేయగలుగుతాం ఎంటర్ కానీ చేసి ఉన్న డేటాని ఎంటర్ డేటాను చేయలేం. మాత్రమే అనాలిసిస్ చేస్తాం. లేదంటే న్యూ టేబుల్ అని చెప్పి అక్కడనే ఒక టేబుల్ క్రియేట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పితే ఓకే. విడిగా అయితే రాదు. ఎక్సెల్లో ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పవర్ బిఐ సర్వర్. ఓకే. ఈ పవర్ బిఐ సర్వర్ అనేది మనం ఒకసారి ఇక్కడ రిపోర్ట్ చేస్తాం. మీరు ఎక్సెల్లో రిపోర్ట్ చేసాక ఎవరికి పంపిస్తారు, ఎలా పంపుతారు? మీరు ఈమెయిల్ నుంచి. అదే మేనేజ్మెంట్ ఇక్కడ ఏంటంటే పవర్ బిఐ సర్వర్లో అప్లోడ్ చేస్తాం. అంటే via email. పబ్లిక్ జనరల్ గా మనం లింక్ రియల్ టైమ్ లో వర్క్ అప్లోడ్ చేసి చేసేటప్పుడు లింక్ ఏంటంటే పంపుతారు కదా, వాళ్ళు ఇస్తారు యాక్సెస్ అకౌంట్ చేయాలంటే. ఐడి. సో ఆ అకౌంట్ ఐడి నుంచి అక్కడ పెట్టంగానే మనకు ఆప్షన్లు ఉంటాయి అనమాట. అందరూ చూడొచ్చా లేకపోతే ఎవరెవరు చూడాలో రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం. అంటే రీఫ్రెష్ రోజు ఎన్నిసార్లు రీఫ్రెష్ అవ్వాలో చెప్తాం. అంటే కొత్త డేటా వచ్చే ముందు బై డిఫాల్ట్ పవర్ బిఐ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోతా ఉండాలి అన్నట్టుగా. నెక్స్ట్ మనకు ఉండేది పవర్ బిఐ మొబైల్. అంటే డెస్క్టాప్ అంటే పీసీ కోసం అన్నప్పుడు మొబైల్ అంటే దేనికోసం ఉంటుంది? ఓకే. మొబైల్. సో మొబైల్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ మొబైల్. అంటే మీరు చేసిన డాష్ బోర్డ్ ని మొబైల్ క్లయింట్ కోసం. ఏదో ట్రావెలింగ్ లో ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తాడంటే మొబైల్లో చూసుకుంటాడు అనమాట ఆ రిపోర్ట్ మొత్తాన్ని. కాబట్టి ఇక్కడ మొబైల్ కోసం మీరు క్రియేట్ చేయబడి బై డిఫాల్ట్ అవును. వచ్చేసింది. ఆటో క్రియేట్ అని కొడితే అదే ఆ డాష్ బోర్డ్ మొత్తం మొబైల్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్ ఆప్షన్ పవర్ బిఐ క్యూఎంఏ అండ్ ఏ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని అర్థం. అంటే ఇక్కడ మీరు క్యూ. స్పెషల్ గా చేయాల్సిన పని ఏమీ ఉండదు. సింపుల్ గా ఓకే. మీరు ఇచ్చిన డేటా మీద అదే క్వశ్చన్స్ చూపించింది. ఆ క్వశ్చన్ మీద మీరు ప్రెస్ చేస్తే అదే ఆన్సర్ కూడా చెప్పేసింది. అది అంటే మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే మీ సగం అనాలిసిస్ దీంతో చేసేయచ్చు. సో ఈ 6 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట పవర్ బిఐలో. ఓకే. 6 కాంపోనెంట్స్: పవర్ క్వెరీ ఎడిటర్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ డేటా మోడల్స్, అవును. పవర్ బిఐ సర్వర్, మొబైల్. సో ఇప్పుడు ఓకే. ఒక్కసారి ఇవన్నీ పవర్ బిఐలో కాంపోనెంట్స్ అంటే ఒక్క ఇవన్నీ రిపోర్ట్ చేస్తది కదా. చూపిస్తాను మీకోసం. అంటే ఓకే. ఇది మనం చేసింది కాదు, మన స్టూడెంట్ ఒకటి చేసింది అనమాట. అంటే జనరల్ గా బేసిక్ గా. సో పవర్ బిఐ మీరు నేర్చుకునేటప్పుడు మీకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఓకే. ఎందుకంటే ఇది చాలా స్లోగా రన్ అవుతుంది ఎక్సెల్ వీటన్నిటితో పోల్చుకుంటే. అంటే జనరల్ గా పవర్ బిఐలో కొన్నిసార్లు ఏం చేస్తామంటే రిపోర్ట్ ఐ మీన్ మనది పర్లేదు, డేటాని ఇప్పుడు చేస్తాం. లోడ్ పెట్టేసి 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత వస్తే తిరిగి 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 అప్పుడు లోడ్ అయింది. అంటే బిలియన్స్ లో డీల్ చేస్తారు కదా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. చిన్న చిన్న డేటాలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. 5 బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్ అట్లా ఉన్నప్పుడు ఇంకా దానికి కూడా స్కోప్ ఉండదు. ఇట్ విల్ టేక్ టైం, తర్వాత నిదానంగా వస్తాయి. పర్లేదు. సో ఇక్కడ మీకు ఏఐ కూడా ఇచ్చింది. ప్రిపేర్ డేటా ఫర్ ఏఐ కోపైలట్, 2 ఏఐస్ ఉంటాయి. మీరు ఏది కావాలన్నా ఏఐని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇది రిపోర్టు ఒక 2 నిమిషాలు వస్తుంది. అంటే మీరు ఎక్సెల్లో చేసినట్టు సింగిల్ డాష్ బోర్డ్ చేయాలంటే కుదరదు బ్రో. దానికి సపరేట్ డాష్ బోర్డ్స్ చేస్తే రిపోర్ట్లు బాగుంటాయి అన్నమాట.
నేను ఇక ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను బ్రో. మాకంత ఉండదు. అండ్ ఎందుకు ఇప్పుడు క్లిక్ చేసినాక కూడా మొత్తం వస్తుంది. సో అంటే ఒక క్లిక్ 5 చేసి మినిట్స్ లో మీకు లోడ్ మొత్తం వచ్చింది అనమాట. అవుతున్నాయి కదా. ఓకే, లోడ్ అవుతుందా? ఓకే. 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 లింక్